కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మహేష్ గారు మాట్లాడతారు. వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు రంగా గారి మీటింగ్కి నన్ను పిలిచినప్పుడు జనరల్ గా అనుకూలం కాబట్టి ఖమ్మాలు తిడతారేమో నన్ను కూర్చోబెట్టి అనవసరంగా అనుకున్నాను. అలాగే కృష్ణానగర్ జేవీ భారత్ పార్టీ పిలుస్తారు, అంతర్గత మీటింగ్లో కూడా తెచ్చే ఖమ్మాలు తిడతా ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే నాకు సంబంధించిన విషయం కాదు, నేనే చెప్పాలని మీకు అందరికీ నేను చెప్పాలనుకుంటుంది. ఈరోజు కూడా నారన్నారు చంద్రబాబు కమ్మోళ్ళకి ఏదో కమ్మ నాయకులకి ఏదో అయిపోద్ది, కమ్మ నాయకులకి ఏదో జరుగుతుందని నేను చెప్తున్నాను. మొన్న లోకేష్ దగ్గరికి ఉన్న వాళ్ళలో నా ఫ్రెండ్ కాపు నాయకుడు నాకు ఆయన పిలిచి చెప్పింది ఏంటంటే కమ్మోళ్ళని ఎంకరేజ్ చేయద్దని మా లోకేష్ బాబు అన్నాడు, నువ్వు పని చేయగలదు టీడీపీ అన్నాడు. నేను టీడీపీకి ఎందుకు పని చేస్తున్నాను అన్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా వాళ్ళ రాజకీయం మీ రాజకీయం మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. చంద్రబాబు అనే వ్యక్తికి వాళ్ళ కులం ఎలాగో ఓట్లు వేస్తారు బానిసలు, ఎందుకంటే ఆ కులం బేస్ మీద వేసేస్తారు వాళ్ళు ఓట్లు. ఆయనకు కావాల్సిన కులం ఏంటి? కాపులు కావాలి. ఎందుకంటే మీరు చూడండి టీడీపీ ఎప్పుడు గెలిచినా కాపుల మద్దతుతోటి గెలుస్తుంది కానీ లేకపోతే గెలవదు ఆంధ్ర. మీరు ఎప్పుడైనా చూడండి. సో వాళ్ళ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా కాపులకి వెళ్ళాలి. నేను మా అబ్బాయికి అమ్మ, మా బామర్దికి అమ్మ, ఇంకొక అమ్మ, నలుగురికి అమ్మే అధికారం ఉండాలి. మిగతా కులం మొత్తం మాకు బానిస ఓట్లు వేస్తారు. అందరు కూడా ఆర్థిక మూలాలు బానిసత్వంగా ఇస్తారు. అదే రివర్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్కి స్టేట్లో ఉన్న ముగ్గురు లీడర్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మాట్లాడి తోలొచ్చాం కానీ స్టేట్ అంటే ప్రేమన్న లిస్ట్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లిస్ట్లో ఉంటాడు. అలాంటి పవన్ కళ్యాణ్కి మీ క్యాస్ట్ నుంచి సపోర్ట్ ఉందా? ఆల్రెడీ 2 వర్గాలు అయిపోయి విపరీతంగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కూడా మాట్లాడారు. అంటే ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 5 పెళ్లిళ్ళు 10 పెళ్లిళ్ళు. పవన్ కళ్యాణ్ 10 పెళ్లిళ్ళు చేసుకుంటే రాష్ట్రానికి ఏం నష్టం? నీవు నీ ఫ్యామిలీ నీ కుటుంబం అంతా కూడా రాష్ట్రాన్ని దోచుకుంటే కదా నష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటే నష్టమా, పెళ్లి చేసుకుంటే నష్టమా? ఈ యాంగిల్లో మీ కులంలో విపరీతంగా సో వెళ్ళిన వాళ్ళు వీళ్ళు కానీ ఐక్యత లేదనేది నాకు అర్థమైంది. రెండోది కలుపుకోవే తత్వం కూడా మీరు పవన్ కళ్యాణ్ భాష కూడా అర్థం కావట్లేదని నాకు అర్థమైంది. మన పవన్ కళ్యాణ్ మీటింగ్లో ఒక దాన్ని చూస్తాను, పక్కన మనోహర్ని కూర్చోబెట్టుకున్నాడు ఆయన. మీరు మనోహర్ మీద ఏదన్నా మాట అంటే సమస్య లేదు, నా నచ్చిన వాళ్ళు నాతో ఉండదని చెప్పాడు ఆయన. ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ వేలు వెళ్ళాడు? ఆంధ్రాలో గెలవాలంటే రెడ్డి వరకు సపరేటు కమ్మ కాపు కాంబినేషనే గెలుస్తుంది అనేది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. చంద్రబాబు చేసిన రాజకీయం పవన్ కళ్యాణ్ కూడా చేయాలి కదా. ఇక్కడ కమ్మ కాపు మొత్తం మిగతా వర్గాలందరినీ కలుపుకెళ్ళే విధంగా ఆయన రాజకీయం చేయాలని ఆయన వర్షినారు. అందుకే మీరు ఆ పార్టీలో చూస్తే 2వ ప్లేస్లో నాదెండ్ల మనోహర్ గారిని పెట్టారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే టీడీపీలో సగం మంది కమ్మోళ్ళు ఉన్నారు, అంటే కాపులు ఉన్నారు. మరి అదే జనసేనలు ఎంతమంది కమ్మోళ్ళు ఉన్నారు? అలాగే మిగతా కులాల వాళ్ళు కూడా లేరు. అంటే మనం గెలవాలి, మనం పైకి ఎదగాలంటే ఆ కులం బాగా ఎదగాలంటే మెయిన్ మీరు చేయాల్సింది ఇన్నర్గా క్యాస్ట్ ఉంటాయి, ఇన్నర్గా వర్కౌట్ ఉంటాయి. మీ నాయకుడు ఎవరైతే మీరు అనుకున్నారో, పేరున్న నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనికి అవుట్ రైట్గా మద్దతు ఇచ్చేటట్టు వర్కౌట్ చేయండి. 1 సైడ్గా మద్దతు ఇచ్చేటట్టు వర్కౌట్ చేస్తే అతను మిగతా వాళ్ళని కలుపుకొని అతను రాజకీయం చేస్తాడు. అతనికి తెలుసు కదా టీడీపీతో పొత్తు ఉండాలో లేదో, ఆయన రాజకీయం తెలియని వాళ్ళేం కాదు కదా. పవన్ కళ్యాణ్కి మీరు ఉండాలా లేదని డిస్కస్ చేసే విధంగా మీరందరూ కూడా ఆయన లాగుతూ ఉన్నారంటే ఇప్పుడు అదే చంద్రబాబు ఉన్నాడు. ఇప్పుడు బీజేపీతో పొత్తు అనగానే ఒప్పేస్తున్నారు వాళ్ళు, లేదు కాంగ్రెస్తో పొత్తు అనుకున్న ఒప్పేసుకుంటున్నారా? లేదంటే చంద్రబాబు మీద నిర్ణయాధికారి ఇచ్చేసినట్లు మీరు ఇవ్వట్లేదు. సో మీరు ఒకసారి టీడీపీతో పొత్తు వద్దంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కావాలంటే కొంతమంది వ్యతిరేకిస్తున్న విధానంలో ఆయన బాగా ఇబ్బంది పెడుతున్నారు అనేది నాకు అర్థమైంది. కాబట్టి మీరు తీసుకోవాల్సిన ఏదైనా నిర్ణయం కానీ పవన్ కళ్యాణ్ ఏది తీసుకున్నా ఆయన ఒంటరికి వెళ్తానంటే పోటీ చేయండి, ఆయన కలిసి వెళ్తానంటే పోటీ చేయండి. ఆర్చిడైస్ లీన్ బోర్డు శక్తి ఒకటి రాజా గారిని ఎన్టీ రామారావు స్నేహితుడు. ఆయనకి రామారావు గారు ఓట్ చేశాడు. ఆయనకు ఓట్ చేశాడు. రంగాన్ని టీడీపీ పార్టీలో తీసుకురాలి.
ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ముందు విజయవాడలో ఫ్యాన్స్ శామి తెలుసు 2 రకాలకు విడిపోయి ఉండేది. అమ్మ ఫ్యాన్స్ అంతా కృష్ణ ఫ్యాన్స్. దానికి అంటే అక్కడ సిద్ధార్థ గారు, దాని నాయకుడు ఎవరు, దేవినేని ఎవరు, చలివేంద్రాలు ఎన్టీ రామారావు ఫ్యాన్స్, వీళ్ళంతా నాన్ కమ్మ ఫ్యాన్స్. వీళ్ళంతా అక్కడ దుర్గా కళామందిరం. దీని నాయకుడు ఎవరు, రంగా గారు. విశ్లేషణ అర్థమైంది అని చెప్తున్నాను. అప్పుడు మన చలివేంద్రాలు పెట్టేవాళ్ళం. దీనికి సూపర్ స్టార్ కృష్ణా చలివేంద్రం ప్రారంభకుడు దేవినేని ఎవరు, విశ్వనాథ చక్రవర్తి ఎన్టీ రామారావు చలివేంద్రం ప్రారంభకుడు వంగవీటి మోహన్. ఈ కళామందిరం అక్కడ సిద్ధార్థ కాలేజ్. ఈ రకమైన వాతావరణం ఉండేది విజయవాడలో. అంటే అప్పుడు రామారావు ఫ్యాన్స్ ఎవరి కింద లెక్క, అప్పుడు చిరంజీవిగా అప్కమింగ్ అన్నమాట. ఎప్పుడైతే రంగా గారిని టీడీపీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రంగా గారు రామారావు పిచ్చాడు, నాగేశ్వరరావు పిచ్చాడు. ఆయన మురళీకృష్ణ సినిమాల పాటలు, జయబైరిల పాటలు, ఈ పాటని పాడుకుని హమ్ చేసేవాడు. రంగా గారి సినిమా ఎంతో ఆయన పట్ల ఉన్నటువంటి ఆయన రాజకీయ నేపథ్యాన్ని తెలుసుకోవాలని ఉత్సాహంతో మీరందరూ ఎంతసేపు ఇక్కడ కూర్చున్నంత ఆశీర్వైనటువంటి ముందుగా మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు కృష్ణాంజనేయ గారు, భాగ్యరావు గారు, సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా రంగా గారి చరిత్ర, రంగా గారి యొక్క రాజకీయ నేపథ్యం అంతా కూడా చక్కగా తెలియజేశారు. ఉంటే అంతిమంగా రంగా గారి ఆశయాలు, రంగా గారి సిద్ధాంతాలు ఈరోజు రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ముక్తఖండంగా మీకు ఇక్కడ చేసిన పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి అతను ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించాలంటే కేవలం రంగా గారి జన్మదిన సందర్భంగా అయితే వర్ధంతి సమయంలో కాకుండా రంగా గారి పేరు మీద రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఇప్పుడు రాజకీయాల పట్ల చైతన్యం చూపిస్తున్నటువంటి యువతకి ఆ శిక్షణ తరగతులు ఇవ్వాలని చెప్పి ఒక సూచన చేస్తూ, అది ఈ రోజున అంటే రంగా గారి మరణం అనంతరం రాజకీయం అన్నా, ప్రజాసేవ అన్నా, ప్రజాప్రతినిధులు అన్న అర్థమే మారిపోయిన ఈ సమాజంలో మరి వీళ్ళందరినీ కూడా చైతన్యపరిచి రాజకీయం అంటే రాజకీయం పట్ల అవగాహన కల్పించడంతో పాటు వారికి ఈ సమాజం పట్ల ఒక బాధ్యతని తెలియజేసే విధంగా స్వర్గీయ వంగవీటి రంగా గారి పేరు మీద రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పి గాల సుబ్రహ్మణ్యం గారిని కోరుకుంటూ, మరి ఇటువంటి అవకాశం ఆయన అంటే సమయం కాలాతీతమైంది. లేకపోతే రంగా గారితో చేసిన ఆ రోజున ఆయన నిర్మించిన తక్కువ సమయంలో మేము తిరిగిన నేపథ్యం మరొకసారి గుర్తు చేసుకుంటే ఆ రోజున మా అందరం కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఆయన వెంకటేశ్వర గారు ఆయన జన్మించిన ప్రతిరోజు కూడా ఒక ఎమోషన్, ఒక వైబ్రేషన్. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర మనం ఉంటే ఉన్నటువంటి జనాలు, ఆయన కోసం వచ్చినటువంటి ప్రజలు, అంటే బడుగు బలహీన వర్గాలు, అన్యాయానికి దోపిడీకి గురి కాబట్టినటువంటి వర్గాలందరికీ కూడా ఆయన ఇల్లు ఒక రక్షక పట్ల నిలయంలాగా ఉండేది. రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నటువంటి ఆ రోజున ఎంతో మంది రాజకీయ నాయకులకి ఆయన ఇల్లు ఒక దేవాలయం లాగా ఉండేది. అలాగే రంగా గారి స్ఫూర్తితో రాజకీయం పట్ల చైతన్యం
చైతన్యంగా వచ్చినటువంటి యువతకి ఆయన ఇల్లు ఒక విశ్వవిద్యాలయంలాగా ఉండేది నేను చూసినటువంటి ఆ రోజు. మరి ఇవన్నీ కూడా మరొకసారి గత స్మృతులు మనం నెమరేసుకుంటూ రంగా గారు డెడికేషన్, కమిట్మెంట్, సాక్రిఫైస్, ఈ మూడు ఆయన సిద్ధాంతాలు, ఆయన రాజకీయ నేపథ్యం, ఆయన రాజకీయంగా ప్రయాణం చేసినటువంటి దాంట్లో ముఖ్య భాగస్వామ్యం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వంగవీటి మోహన్ రంగా గారికి కార్పొరేషన్ టికెట్ కూడా ఇవ్వకుండా నిరాకరిస్తే ఆయన ఏంటో నిరూపించుకొని అదే పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి కమిట్మెంట్, డెడికేషన్. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలని చెప్పి పార్టీ మీద వ్యతిరేక చూపిలా, పార్టీకి ద్రోహం చేయాల. ఆయన నిరూపించుకున్నాడు, నిరూపించుకుని శాసనసభ్యుడు అదే కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థానం తీసుకుని కూర్చుంది. అది ఆయన డెడికేషన్. నెక్స్ట్ కమిట్మెంట్. ఆయనకి దగ్గర సహాయంగా వచ్చినటువంటి వ్యక్తులకి వాళ్ళ ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా ఎంత ధనవంతులైనా సరే ఆయన కోసం ఆయన దగ్గర సహాయం వచ్చిన వాళ్ళ వెంట నిలబడినటువంటి కమిట్మెంట్ అయింది. అందుకనే ఆ రోజు జనాలందరూ కూడా ఊవెత్తున ఆయన ఇంటి పరుగులు చేస్తూ ఉంటారు. సాక్రిఫైస్ మరి తెలుసు మనందరికీ. ఆ రోజున రంగా గారు చనిపోతారు, రంగా గారిని చంపేస్తారు అని స్పష్టమైనటువంటి ఈ నివేదిక ఉన్నప్పటికీ మరి రంగా గారు కొండ ప్రాంత ప్రజలకి పట్టాలు ఇవ్వాలని చెప్పి నన్ను చంపేసినా పర్లేదు, నా ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఆ రోజున అమాన నిరాధ్యక్షులో కూర్చోవడం జరిగింది. అటువంటి సాక్రిఫైస్ ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి రాజకీయ న్యాయాలు ఎంతమంది ఉన్నాయి? ఇవాళ రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకి ఎంతమందికి ఈ రాజకీయం అంటే ఇది, ప్రజాసేవ అంటే ఇది, ప్రజాప్రతినిధి అంటే ఈ విధంగా ఉండాలని తెలుసు. మరి వీళ్ళందరికీ కూడా మన చైతన్యపరచాల్సిన అవసరం. ఎంతైనా మన బాధ్యతను తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సభ ద్వారా అంటే వంగవీటి మోహన్ రంగా గారి జన్మదిన సందర్భంగా ఆయన ప్రతి నాయకుడు ఆయన సిద్ధాంతాలకి అడుగులు వేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీరు అందరూ ముక్తఖండంగా తెలియజేసినందుకు మీ అందరూ కూడా అఖిలబాద్ చిరంజీవి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చిరంజీవి. రంగా ఎదుగుదల, చిరంజీవి ఫ్యాన్స్ పాత్ర ఇది చాలా కీలకం. బాగా మాట్లాడదు కానీ చిన్న ఉదాహరణ. రంగా గారు కార్పొరేటర్గా జైల్లో ఉన్నప్పుడు అప్పుడు విజయవాడ ఒక సంస్కృతి ఉండేది. వాళ్ళు రిజర్వ్ చేయాలి, వాళ్ళ మీద యాడుకుంటాయి. సిపిఐ రిజర్వ్ అయిన కొంతమంది, కాంగ్రెస్ రిజర్వ్ అయిన కొంతమంది ఇలా రాసుకుంటారు. రంగా గారు 41వ డివిజన్లో పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద. వాళ్ళు రిజర్వ్ చేయాలి. ప్రధాన ప్రతినిధి ఎవరు? సిపిఐ పార్టీ. సరే అక్కడ పోటీ జరిగేది. వాళ్ళు రిజర్వ్ అయింది. రంగా గారి దగ్గర పెద్ద పెద్ద తలకాయలన్నీ వచ్చి వాళ్ళు రిజర్వ్ చేయాలి అని రంగా గారి దగ్గరికి వెళ్తే రంగా గారు ఏం చెప్పారంటే, స్టార్టింగ్ సుబ్రహ్మణ్యం చెప్పాడు, సుబ్రహ్మణ్యం చెప్పినట్టు మీరు చేయను. చెప్పిన తర్వాత అందరూ రంగా గారి దిగాం. చేసిన తర్వాత ఫస్ట్ రంగు డబ్బా తీసుకొని అప్పుడు మేమే రాసేవాళ్ళం, ఎవరు రాయిదని చెప్పి. చిరంజీవి ఫ్యాన్స్లో సెలవు అనే కొరడు ఉండేవాడు. అతను సాకలి రజిక సాకలి చెందిన వ్యక్తి ఫస్ట్ ఏదైనా పని చేస్తే అది సక్సెస్ అనే సామెత ఉండేది. అతన్ని తీసుకెళ్ళి విఎంఆర్ రిజర్వ్ అని చెప్పి ఫస్ట్ ఒక గోడ మీద రిజర్వేషన్ చేసిన ఇంకా మీ ఇష్టం అన్నాం. అసలు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చేలోపు కృష్ణాంకలో గోడ ఖాళీలో అంటే అంత పకడ్బందీగా చిరంజీవి ఫ్యాన్స్ పనిచేస్తారు. అందుకని రంగా గారికి పెద్ద పెద్ద మీ అందరికీ తెలుసు, ఇది సంబరాలు. ఆ సంబరాల్లో ఫస్ట్ కొబ్బరికాయ ఎవరు కొడతారంటే రజీ కులాన్ని చేతులు పెడితే కొడతారు. సో ఒక ఆనవాయితీ చేశాడు రంగా గారు. ఇంకెక్కడ రంగా గారి పొలం, ఎక్కడ కాపులు మిగతా వాళ్ళు రానియడు. అంతా ఏంటంటే
అగ్రవర్ణాలు చేసిన కుట్రపూరితమైన వాతావరణంలో మీరు బలైపోయారు. అందుకని నేను చాలా చెప్తాను. నేను ఇందాక మా ప్రసాద్ ఒక ప్రపోజల్ పెట్టాడు, రంగా గారు ఆలోచన విధానం. ఇప్పటికైనా సరే మేధావర్గం ఒక క్లాసెస్ పెట్టేసుకొని నిర్ణయాత్మకమైనటువంటి రాజకీయం రావడం కోసం మీరు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇది కూడా మీ భుజస్కంధాలపై ఉందని చెప్పి తెలియపరుస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. విషయం ఏంటంటే ఇది నేను నాకు చెప్పిన సుబ్రహ్మణ్యం గారు ఒకే ఒక మాట మాట్లాడాను. డాక్టర్ గారు ఏంటి పొద్దున్న లేస్తే ఆ కులం ఈ కులం అనుకుంటున్నారు, రాజ్యాన్ని క్యాప్చర్ చేసే మూమెంట్ అసలు ఎవరికి లేదు, ఆ రెండు కుటుంబాలకు తప్ప అని డిస్కషన్ జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక రెండు కుటుంబాలు దాదాపుగా ఒక 1980 నుంచి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఒకవేళ ఆయన అధికారం లేకుండా కానీ వాళ్ళ హవా నడిచింది. 80 నుంచి దాదాపు 85 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు కుటుంబాలని మొట్టమొదటిసారిగా పాపము ఈయన ఆ విధంగా రాలేదు కానీ రంగా గారు ఒక పెద్ద ప్రజా ఉద్యమ నాయకుడుగా వచ్చాడు. కమ్యూనిస్టులు చేసేటువంటి కొన్ని దళితుల్ని కానీ బీసీలని కానీ ఉద్యమం చేయించి వాళ్ళతో కేసులు పెట్టించి మళ్ళీ వాళ్ళతో తిరగడం అనేటువంటి కొన్ని జరిగాయి. ఇవన్నీ వాస్తవాలు, మనం అన్నీ తెలిసినాయి. అన్నీ కాకుంటే మొట్టమొదటిసారిగా అటువంటి చేయకూడదు, మీ పని మీరు చేసుకొని బతకాలి అనేటువంటి దాంట్లో ఆయన చాలా క్లియర్గా లాస్ట్ చనిపోయేట్టు ఒక సార్గా నా క్యాసెట్ నేను ఇస్తాను, నా దగ్గర వేరే చోట నుంచి తెచ్చిస్తాను. చాలా ఉపన్యాసం ఎలా ఉందంటే మీ దగ్గర ఉండొచ్చు, చాలా స్పష్టంగా ఉందని చెప్పింది. ఆ ఒక్కటి ఈరోజు జనసేనని ఎవరైతే హోల్డ్ చేసుకొని మనం చేద్దాము అనేటువంటి దాన్ని కానీ ఈ కులాల మాట ప్రస్తావించుకోకుండా చేయగలిగితే టార్గెట్ కొట్టచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే చిరంజీవి గారు చాలా అభ్యుదయ భావాలతో ఆయన చాలా సిస్టమేటిక్గా ఇప్పుడు సార్ మన క్లాసెస్ చెప్పమన్నారు కదా, ఇవన్నీ చాలా అయిపోయినాయి. ఇవన్నీ ప్రజల్లో మళ్ళీ అవన్నీ మళ్ళీ రెడ్డొచ్చి మొదటిలాగా 20 మందిని కూర్చోబెట్టి ఆ సుత్తంతా వేయించుకొని ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టార్గెట్ ఏంటంటే ఆ రెండు కుటుంబాలని ఎవడు ఛేదించగలడు, 2 ఫ్యామిలీస్ని ఎవరు ఛేదించగలడు, ఒకే ఒక్కడు వస్తున్నాడు బయటికి. ఆ ఒక్కడు ఇక్కడ కులాలు పెట్టకూడదు, ప్రస్తావనే తీసుకురాకూడదు. అసలు ఇప్పుడు రంగా గారిని ఏం చేశారు, చాలా ప్లాన్డ్గా ప్రభుత్వ హత్య కానీ లేకుండా సొంతంగా వాళ్ళ దీని మీద ఏదో జరిగినటువంటి దాని మీద ఆయన దోసేశారు. అక్కడి నుంచి ఇప్పటి దాకా మనం హిస్టరీ తీసుకుంటే అక్కడి నుంచి ఇప్పటిదాకా ఎందుకు రావట్లేదు మిగతా వాళ్ళు అంటే, నేను సింపుల్గా వైజాగ్లో మేము బిజినెస్ చేస్తాం, మా పార్ట్నర్స్ కొంతమంది. అబ్బాయి లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ జగన్మోహన్ మన ఈయన పవన్ గారిని 2 నిమిషాల్లో ఆ అబ్బాయి కామెంట్ చేశారు. ఇప్పుడేమంటున్నారు, వాళ్ళు చాలా దగ్గరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే ఆ విధంగా వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలనేటువంటి కొన్ని గ్రూపులు తయారైనాయి. అంటే అతనికి వ్యక్తి సొంతంగా వాళ్ళతో ఫ్యామిలీతో టచ్ ఉంది కాబట్టి వెంటనే కామెంట్ చేయగలిగాడు అతను పవన్ గారు. ఇప్పుడు ఏంటి, అతను అవసరం కావాలి కాబట్టి దగ్గర తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనము ఖచ్చితంగా క్లారిటీగా ఉండాలండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మనం ఈసారి ఈ పార్టీకి వేయాలి అనేటువంటి క్లారిటీ మూమెంట్లో కానీ తెచ్చుకోగలిగితే, ఎవరైతే ఈ గ్రూప్స్ ఉన్నాయి, ఎవరైతే ఓకే కులం పేరు మీద, కులం అనేది నిజం, కులం మనం తీసుకుంటే లైన్ తీసుకుంటే నిజమా కాదా, నిజమే కదా. కులాన్ని మనం ఎక్కడ ఏమీ చేయలేము, ఫలాని వ్యక్తి అంటే దాన్ని పక్కన పెట్టేసేసి ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ రీచ్ కావడానికి ప్రయత్నించడానికి చూడండి. జై భారత్, జై జనసేన. పార్టీ పేరు చెప్పా ఇప్పుడు, జై జనసేన అని. అందరికి బిర్యానీ వస్తుంది. చెప్పలేము.
ఈ రోజు మహిళా రక్షణకి అందరు కలిసి వద్దా ఈ రోజుల్లో మహిళా రక్షణకి యాప్స్ అని అన్ని తెప్పిస్తున్నారు, కానీ ఆ రోజుల్లోనే పెళ్లి సంబంధాలు మాట్లాడుకునే అమ్మాయి తరఫున అబ్బాయి ఏం చేస్తున్నాడంటే చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, ఖాళీటంలో బిల్డింగ్ దగ్గర కూర్చునేవాడు. బిల్డింగ్ అంటే ఇప్పట్లో ఎవరికి తెలియదు, చాలా మంది రంగా గారి ఇల్లు అంటే ఆడమనిషి తాలూకు వాళ్ళు ఏం ఫీల్ అవ్వాలంటే మన అమ్మాయికి మంచి రక్షణ ఉంది, ఏదైనా ప్రాబ్లం వచ్చినా రంగా గారి రక్షణ మీద కొడతారు, మన అమ్మాయికి లైఫ్ బాగుంటుంది అంటే అటువంటి రక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే రక్త బొట్టుతో పెట్టినటువంటి విగ్రహాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే ఉన్నాయి. ప్రపంచంలోని అత్యధిక విగ్రహాలు అంబేద్కర్కి ఉన్నాయి. భారతదేశంలో పేదవాడి కష్టార్జితంతో నిర్మించినటువంటి విగ్రహాలు అంబేద్కర్. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వంగవీటి మోహన్ రంగా గారికి ఇది డబ్బున్నోడు కట్టిన విగ్రహాలు కాదు, డబ్బు అహంకారంతో కట్టినటువంటి విగ్రహాలు కాదు, కులాహంకారంతో కట్టినటువంటి విగ్రహాలు కాదు, ప్రభుత్వం చేత కట్టబడినటువంటి విగ్రహాలు కాదు. కేవలం దళితులందరూ అంబేద్కర్ విగ్రహాలు కడితే కాపుల్లో పేదవాళ్ళందరూ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు కట్టారు. మాది ఎక్కడ తూర్పుగోదావరి జిల్లా. మా ప్రాంతానికి వంగవీటి మోహన్ రంగా గారికి సంబంధం ఏంటి? ఈ రోజు కూడా ఆయన ఫ్లెక్సీలో ఎందుకని మన పేరు అవడం చెప్పుకుంటాడా, ఇంకెవడి పేరైనా అవడం చెప్పుకుంటాడా? ఎందుకు చెప్పుకుంటారంటే ఆ స్థాయి వైబ్రేషన్ వంగవీటి మోహన్ రంగా గారు క్రియేట్ చేశారు. ఎలా క్రియేట్ చేశారు? అదేదో ఎన్టీఆర్ సినిమాలో మరి చెప్పకూడదన్నమాట. ఒక డైలాగ్ ఉంటుంది, కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, దాన్ని అమ్మ పట్టుకుంటే ఉంటుంది అనే డైలాగ్ ఉంటుంది. కరెక్ట్గా వంగవీటి మోహన్ రంగా గారిని చూసి రాసినట్టు అంటే చావుకి ఎదురెళ్ళడం అనే ధైర్యం ఉంది చూడండి. ఆ ధైర్యం ఇప్పటి వరకు ఆయన్ని జనంలో పెట్టారు. చచ్చిపోతానని తెలిసి చీకట్లాగే పోము, మనం ధైర్యం ఉంటుందని తెలిసి మనం తిడతాడని తెలిస్తే ఎదుర్కొంటేనే పోము, మనతో వ్యతిరేకంగా ఆర్గ్యూ చేస్తారంటే వాడితో డిబేట్కే పోము. అలాంటిది నిన్ను చంపేస్తారంటే పోయి కూర్చున్న ధైర్యం ఉంది కదా, ఆ ధైర్యం ఇప్పటికీ జనాల్లో వంగవీటి మోహన్ రంగా గారిని నిలబెట్టింది. ఆలోచన వంగవీటి మోహన్ రంగా అంటే ఎవరు? ఒక రాజకీయ నాయకుడా, ఒక వ్యూహకర్త, ఒక ధైర్యమా, ఒక శౌర్యమా, ఏదైనా ఒక స్కెచ్, ఎన్ని కలిపితేనే వంగవీటి మోహన్ రంగా. ఆయన ఆనాటి రాజకీయాలకు ఆనాటి గ్యాంగ్ వారికి అనుకూలంగా కావలసిన విధంగా తను మార్చుకుని తన చుట్టూ మార్చుకుని ముందుకెళ్ళాడు కాబట్టి ఈ రోజుకి వంగవీటి మోహన్ రంగా గారు జనంలో ఉన్నారు. ఎందుకంటే ఈ సంబంధం లేని వాళ్ళు అందరూ కూడా ఆయన ఫోటోలు పెట్టుకుంటున్నారు, ఆయన విగ్రహాలు పెడతానికి కారణం అది. ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు కాబట్టి, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితేనే జనంలో ఉంటారు. ఎందుకంటే అప్పుడు గ్యాంగ్ వారిని పట్టుకోవాలంటే చెప్పారు కదా ఇందాక, జాంకాయల కింద కత్తులు పట్టుకెళ్ళాలా. అదే విధంగా మనం ఒకరిని కలుస్తున్నామంటే ఎవరిని కలుస్తున్నామో ఎందుకు కలుస్తున్నాం మన పక్కనోడు కూడా తెలియదు, అది స్కెచ్, అది వంగవీటి మోహన్ రంగా. అదే విధంగా తనను ఎదిరించి తనకి కనీసం పోలీస్ జీప్ కూడా ఎక్కనివ్వకుండా చేసినటువంటి పోలీస్ అధికారి, వెళ్ళడానికి పోలీసు వెహికల్ లేకుండా చేసినటువంటి గట్స్ ఉన్న మగాడు వంగవీటి మోహన్. సో ఆయన క్యారెక్టరైజేషన్ తీసుకుంటే చాలా లక్షణాలు ఉన్నాయి, మలుపుకొని పోయే తత్వం. ఇవన్నీ చేయగలిగితేనే ఈ రోజుల్లో నిలబడగలరు. అంతేగాని పేర్లు చెప్పుకున్నంత మాత్రాన వంగవీటి మోహన్ రంగా గారు గొప్పవాడు, చాలా వ్యూహకర్త, కులాలకు అతీతంగా పనిచేశాడు అని చెప్పుకుంటూ పోతే ఏం కాదు. స్టాలిన్ ఒక మాట చెప్తాడు, రష్యా స్టాలిన్. రష్యాలో లెనిన్ హవా చాలా గ్రాండియర్గా ఉన్నది, చాలా గ్రాండియర్గా. అసలు లెనిన్ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని తీసుకుని రష్యాలో అధ్యక్షుడైన వాడు స్టాలిన్, లెనిన్. లెనిన్ తర్వాత ఆయనకి హెల్త్ బాగున్నప్పుడు ఆ ప్లేస్ లో ఎవరు అధ్యక్షుడు అవ్వాలన్నప్పుడు 4-5 పోటీ పడ్డారు. పర్టికులర్ 4 పోటీ పడినప్పుడు అందులో లీస్ట్ క్యాడర్ స్టాలిన్. కానీ లెనిన్ ఫ్యామిలీ మెంబర్స్ తోనే స్టాలిన్ అధ్యక్షుడు అవుతాడని అనౌన్స్ చేయించినటువంటి గొప్ప వ్యూహకర్త స్టాలిన్. అలాంటి స్టాలిన్ ఏం చెప్తాడంటే, ఈ శత్రువు ఎవడో నువ్వు ఐడెంటిఫై చేస్తేనే నీ మిత్రుడు ఎవడో తెలుస్తుంది, నువ్వు విన్ అవుతావు, ఆ గేమ్ లో నువ్వు నిలబడతావు, నువ్వు గేమ్ చేంజర్ అవుతావు స్టాలిన్ చెప్పాడు. సో ఫస్ట్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి కాపు, దళిత, బహుజన, బీసీ వర్గాలన్నీ కూడా మొదలు మీ శత్రువు ఎవడో ఐడెంటిఫై చేసుకోండి.
మీ శత్రువు ఎవడో తెలియకపోతే మీరు గేమ్లో లేనట్టే. ఇప్పుడు కమ్మాస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ. 90% కాలంలో టీడీపీకే ఓటేస్తారు. ఒక 10% మన మహేష్ గారు లాంటి ఉంటారు కొంతమంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 90% రేట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, ఒక 10% ఆయా పార్టీలో. మరి రాష్ట్రంలోనే బలమైనటువంటి కులాలైనటువంటి ఎస్సీలు కాపులకి ఏమైంది? ఈ మిగిలిన అన్ని కులాల్లో అన్ని పార్టీల్లో సమానంగా ఉంటారు. కాపులు ఎక్కడ ఉన్నారంటే అందులో సగం ఇందులో సగం. అంటే మీ శత్రువు కూడా మీకు ఐడెంటిటీ లేదు. దళితులు ఎక్కడ ఉన్నారంటే అందులో సగం ఇందులో సగం. మీకు ఐడెంటిటీ లేదు. మీ శత్రువు కూడా మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ శత్రువుని ఎందుకు గుర్తించాలి? కొనలే మనోడని కలుపుకపోతే ఎప్పుడు కిందే ఉంటారు. ఇది రాజకీయ వ్యూహం. ఈ వ్యూహంలో ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగా గారు వేసినటువంటి స్కెచ్లు, ఎత్తులు, వ్యూహాలు అన్నింటినీ కూడా మీరు అడాప్ట్ చేసుకుంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలు ముందుకెళ్తారు. కులం లేదని ఇందాక అన్న చెప్పాడు డాక్టర్. కులం లేదని ఎవరు చెప్తే, కులం చెప్పు లేదని రాజకీయాల్లో చెప్తే వర్కౌట్ అవుతుందా? కనీసం కాపులు, దళితులు ఏమైపోయారంటే ఇంటర్నల్ మీటింగ్ లో కూడా మాట్లాడుకోలేనంత భయస్తులు అయిపోయారు. పవన్ కళ్యాణ్ మనం పిలిచినా పిలవకపోయినా, పవన్ కళ్యాణ్ మనకు నచ్చినా నచ్చకపోయినా, పవన్ కళ్యాణ్కి అనివార్యంగా అందరూ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చినందుకు లాస్ట్ బాగా ఆకలిస్తుంది. ధన్యవాదాలు సార్. మరొకసారి జై వంగవీటి మోహన్ రంగా అండ్ జై భీమ్. ఒక కారులో, ఒక ఫ్రంట్ కారులో రంగా గారికి అప్పుడు రౌడీ ముద్రని వేయాలని బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక ఇది. అందుకే రంగా గారి కారులో ఏం చేస్తున్నాడు అంటే కుర్రోళ్ళు ఎవరు ఎక్కడిచ్చేవాడు కదా, ముందే పైన డిసైడ్ చేస్తాయి. రంగారి కారులో ఎవరు కూర్చోవాలి, వెనకాల కారులో ఎవరు ఉండాలి, రంగారి పైన ఉండగా డిసైడ్ చేసేవాడు. ఇవాళ కారులో కాటగడ్డ రాజగోపాలరావు, అమ్మ ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే, మాదేవు లక్ష్మీనరసింహమూర్తి, తెలంగాణ 3 గద్దెల దొరనాథం, ఎస్సీ సామాజిక వర్గం, వి గురునాథం, బీసీ సామాజిక వర్గం. వీళ్ళు రంగారెడ్డి రాజు ఉండేవారు. వెనకాల సెక్యూరిటీలో ఉండేవాళ్ళ అది వేరు, సెక్యూరిటీ గారు వేరుగా ఉండేది. దాంట్లో ఆయుధాలు ఉండేవి. రంగా గారిని అరెస్ట్ చేసిన ఆయుధాలు లేవు, ఆయుధాలు ఉండే జరిగే కదా, వెనకాల పొరలు తిరిగిపోలేదు. ఇంకొకటి విషయం ఏంటంటే రంగా గారు అంతా కాన్షియస్గా ఉండేవాడు. అంటే రైల్వే స్టేషన్లో ఉన్న నాయకుడు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళేవాడు. 160 మంది వెళ్ళేవాడు. ఒక 20-30లో ప్లాట్ఫామ్ దగ్గర కొనేవాడు. చాలా మంది అడిగారు, రంగా గారు మీరు ప్లాట్ఫామ్ దగ్గర కొనబెట్టేది మీకు ఎందుకంటే తెలియదండి అంటే రంగా గారు ఏమన్నా తెలుసా, ఏదో ఒకతో నన్ను ఆపడానికి ట్రై చేస్తాను, అవకాశం శత్రువుకి ఇవ్వకూడదు. కాబట్టి ప్లాట్ఫామ్ దగ్గర కొనడం వల్ల నా ఇమేజ్ అని తగ్గదు అని చెప్పి ఎక్కడ టికెట్లు ఆయన దగ్గర పెట్టుకొని 20 మంది ఒకవేళ ఆడితే పోలీసు అలా ట్రై చేసింది. ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ప్లాట్ఫామ్ మీద ఎత్తి పట్టుకున్నాను కూడా ట్రై చేసింది. అందుకే అంత కాన్షియస్గా ఉన్నాడు. అది దట్ ఈజ్ రంగా. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 76వ జయంతిని పురస్కరించుకొని రాజకీయ నిర్ణయాధికారం కాపుల పాత్ర అనేటటువంటి సదస్సుని సుబ్రహ్మణ్యం గారి పిలుపు మేరకు వచ్చినటువంటి అతిథులు, పెద్దలు, మేధావులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే మన మేధావులు ఇచ్చినటువంటి సందేశాలని స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి మనం అనుకున్నటువంటి లక్ష్యాల వైపు ముందుకెళ్లాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. Please subscribe our channel